బొరింగా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదండి. ఈ ఫ్లవర్స్ అన్ని సపరేట్ చేసి బిర్యానీ తయారు చేస్తాను. ఈరోజు బొరింగా ఫ్లవర్స్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యప్రదాయం. 300 రకాల జబ్బులు తగ్గించే బొరింగా. ఇంకా చాలా ఉన్నాయండి. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఈ ఫ్లవర్స్తో బిర్యానీ తయారు చేస్తాం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇది చూడండి ఎంత బాగుంది. ఈ మునగ పువ్వులతో బొరింగా ఫ్లవర్స్తో బిర్యానీ తయారు చేశానండి. చాలా బాగా వచ్చింది టేస్ట్, అద్భుతంగా ఉందండి. టేస్ట్ చాలా సూపర్ టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇందులో ఉండే ఆరోగ్య ప్రజల గురించి తెలుసుకుంటే మనం పడకుండా చక్కగా తింటామండి. మునగాకు వల్ల 300 రకాల జబ్బులు తగ్గిస్తుంది కదండి మునగాకు. ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా తయారు చేసి చూస్తారండి. బొరింగా మునక్కమ్మ విరిగిపోయింది కదా, అందులో ఇలా పువ్వు సపరేట్ చేసా చూడండి. పువ్వు ఎంత బాగుందో, మల్లెపూలాగా తెల్లగా ఎంత బాగుందో. ఈ పువ్వులతో మనం పప్పుతో కలిపి కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, గారెల పిండి కలిపి గారెలు వేసుకోవచ్చు, పకోడీ తయారు చేసుకోవచ్చు, ఇంకా బిర్యానీ తయారు చేసుకోవచ్చు. కషాయం ఇందులో వేడి పాలల్లో ఈ పూలు కలుపుకొని తాగితే సంతానం లేని సమస్యను బాగా నివారిస్తుంది. ఇలా పువ్వు సపరేట్ చేశాను. అలాగే ఇదంతా ముద్రాకు బాగా కడిగి ఆరబెట్టి పౌడర్ చేయాలి. ఎంత బాగుంది చూడండి. నాకు మునగ పువ్వు బిర్యానీకి ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి నెయ్యి వేసాను. నెయ్యి వేసాను. ఇదే బిర్యానీ సామాన్, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాబత్రి, జీడిపప్పు, బాదం పప్పు, పచ్చిమిర్చి, అవన్నీ ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి కొబ్బరి బాగా ఫ్రై అయ్యాక బొరింగా ఫ్లవర్, ఇవి బాగా ఫ్రై చేసుకోండి. బొరింగా ఫ్లవర్ బాగా ఫ్రై అయ్యాక మిల్ మేకర్
తర్వాత క్యారెట్ బీట్రూట్ ముక్కలు యాడ్ చేయాలి. రెండు స్పూన్లు సాల్ట్ వేయాలి. క్యారెట్ బీట్రూట్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిసేపు మూత పెడితే బాగా అన్నీ బాగా ఫ్రై అవుతాయి కదా. రెండు స్పూన్లు మసాలా పౌడర్, ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు అన్నీ బాగా వేపేసి మసాలా పౌడర్ తయారు ఇంట్లో చేసుకుంటాం మేము. ఇప్పుడు బిర్యానీలో వేస్తే చాలా బాగుంటుంది. బిర్యానీ అరగంట ముందుగా 2 గ్లాసులు బియ్యం బాగా నానబెట్టాను. ఆ బియ్యం వేసాను ఇప్పుడు. బియ్యం బాగా నానితే తొందరగా అయిపోతుంది బిర్యానీ. పుదీనా కొత్తిమీర మిక్సీలో వేసుకొని కొద్దిగా పేస్ట్లా తయారు చేసుకోవాలి వాటర్ వేసి. పుదీనా కొత్తిమీర జ్యూస్ కలిపారు నన్ను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేయాలండి. ఇవన్నీ బాగా ఉడికించాలి. మాడిపోకుండా జాగ్రత్త చూసుకో. కొద్దిగా పాలు వేస్తున్నాను. పాలు యాడ్ చేస్తే పిల్లకి మిల్క్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. పెరుగు కూడా వేసుకోవచ్చు. నేను పాలు వేసాను. ఈ బియ్యం అంతా బాగా మెత్తగా బాగా ఉడికించుకోవాలి. మూత పెడితే బాగా ఉడికిపోతుంది మెత్త. ఈ వీడియో ఎంత నచ్చిందండి. కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది చూడండి. బిర్యానీ పొడిపొడిగా బాగుందండి. మొరింగా ఫ్లవర్స్ బిర్యానీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. ఈ ఫ్లవర్స్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి.